క్షయ ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒక రకమైన భయం కలుగుతుంది. ఇది ఎప్పట్నుంచో మనతో ఉన్న ఒక పాత శత్రువు. కాని ఇప్పుడు భారతదేశం ఈ శత్రువుపై ఒక పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఇది మామూలు యుద్ధం కాదు. టెక్నాలజీ, ప్రజలందరి భాగస్వామ్యం ఈ రెండిటిని ఆయుధాలుగా చేసుకుని చేస్తున్న ఒక హైటెక్ పోరాటం. దీని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఈ పోరాటాన్ని ఎలా సాగిస్తున్నారో చూద్దామా? మనం ఒక 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు సమస్య ఎంత పెద్దది అనే దగ్గర నుండి దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎలాంటి టెక్నాలజీ వాడుతోంది, ప్రజల పాత్ర ఏంటి, ఇంకా భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, ఇలా అన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటగా అసలు ఈ సమస్య ఎంత పెద్దది, భారతదేశం ఇంత పెద్ద ఎత్తున ఈ మిషన్ ఎందుకు చేపట్టిందో అర్థం చేసుకోవాలంటే ముందు దాని స్కేల్, దాని పరిమాణం మనకు తెలియాలి కదా. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దేశంలోని మొత్తం టీబీ కేసుల్లో 25%, అంటే 4వ వంతు కేవలం పట్టణ ప్రాంతాల్నించే వస్తున్నాయట. ఆలోచించండి, మనం అభివృద్ధికి కేంద్రాలుగా భావించే నగరాలే ఈ వ్యాధికి హాట్స్పాట్లుగా ఎందుకు మారుతున్నాయి? దానికి చాలా కారణాలున్నాయి. నగరాల్లో జనాభా కిక్కిరిసి ఉంటుంది కదా, అలాగే సరైన పారిశుధ్యం లేకపోవటం, మంచి నీటి సమస్య, వీటికి తోడు పనుల కోసం వేరే ప్రాంతాల్నుంచి జనాలు వస్తూ ఉంటారు. వాళ్లుండే మురికివాడలు, నిర్మాణ సైట్లు, ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో వ్యాధి చాలా తేలికగా ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇవన్నీ కలిసి సమస్యను మరింత పెద్దది చేస్తున్నాయి. సరే, ఇంత పెద్ద సవాలుని ఎదుర్కోవడానికి భారతదేశం టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక భారీ జాతీయ మిషన్ను మొదలుపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా ఒక సమగ్ర ప్రణాళికతో జరుగుతున్న ఒక పెద్ద కార్యక్రమం. ఈ మిషన్కి 3 ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. మొదటిది, బయటపడని కేసులన్నింటినీ వెతికి పట్టుకోవడం. రెండోది, టీబీ వల్ల జరిగే మరణాలను ఆపడం. మూడోది, కొత్తగా కేసులు రాకుండా చూడటం. అయితే ఈ మూడింటికి ఆధారం ఒకటే, అదే జన్ భాగీదారీ, అంటే ప్రజలందరి భాగస్వామ్యం. ఇది లేకుండా ఈ మిషన్ సక్సెస్ అవ్వడం అసాధ్యం. ఇదే ఈ మొత్తం కార్యక్రమానికి ఆయువుపట్టు. సరే, లక్ష్యాలు బాగున్నాయి, కాని వాటిని ఎలా సాధిస్తారు? ఇక్కడే టెక్నాలజీ రంగంలోకి వస్తుంది. కంటికి కనిపించకుండా దాక్కున్న ఈ వ్యాధిని పట్టుకోవడానికి డేటాను ఎలా వాడుతున్నారో చూద్దాం. అసలు కళ్ల ముందే దాగి ఉండే వ్యాధిని ఎలా పట్టుకుంటారు? ఇదే టీబీ నిర్మూలనలో అతి పెద్ద సవాలు. ఎందుకంటే చాలామందికి వ్యాధి ఉన్నా లక్షణాలు బయటకి కనిపించవు. మరి అలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓ స్పెషల్ ఏఐ టూల్ని డెవలప్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే, ఒక ప్రాంతంలో రక్తహీనత, పోషకాహార లోపం ఎంతుంది, జనాలు పొగాకు ఎంత వాడుతున్నారు, అక్కడి జనసాంద్రత, వంట కోసం ఎలాంటి ఇంధనం వాడుతున్నారు, ఇలా దాదాపు 30కి పైగా రకరకాల విషయాల్ని విశ్లేషిస్తుంది. వీటన్నింటినీ బట్టి ఫలానా ప్రాంతంలో టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ముందే అంచనా వేస్తుంది. చూశారా ఈ ఏఐ టూల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో? ఎడమవైపు గురుగ్రామ్ సిటీ మ్యాప్, కుడివైపు అయోధ్య జిల్లాలోని పల్లెటూర్ల మ్యాప్. అంటే అది పట్టణమైనా పల్లెటూరైనా సరే, ఈ టెక్నాలజీ ఎక్కడెక్కడైతే రిస్క్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలను చాలా ఖచ్చితత్వంతో మ్యాప్ చేసి చూపిస్తుంది. అధికారులకు ఇది చాలా పెద్ద హెల్ప్. ఇది కేవలం 1-2 నగరాలకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఈ ఏఐ మ్యాపింగ్ చేశారు. ఈ విశ్లేషణ ద్వారా దాదాపు 158,000కు పైగా అత్యంత ప్రమాదకరమైన కమ్యూనిటీలను గుర్తించారు. ఇప్పుడు టార్గెట్ క్లియర్, ఎక్కడ ఫోకస్ పెట్టాలో తెలిసిపోయింది. సరే, ఏఐ ద్వారా హాట్స్పాట్లను గుర్తించారు. అంతకితో పనైపోలేదు కదా. ఆ డేటాను చేతిలో పెట్టుకుని గ్రౌండ్ లెవెల్లో అసలు యాక్షన్ ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇదో సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్. ముందుగా ఏఐ గుర్తించిన గ్రామాలకు నిక్షయ వాహన్ అనే మొబైల్ వ్యాన్లను పంపిస్తారు. అక్కడికి వెళ్ళాక పోర్టబుల్, అంటే చేతిలో పట్టుకునే ఎక్స్రే మెషీన్లతో అందరికీ స్క్రీనింగ్ చేస్తారు. ఒకవేళ ఎక్స్రేలో ఏమైనా తేడాగా అనిపిస్తే వెంటనే NAAT అనే ఒక హై సెన్సిటివ్ మాలిక్యులర్ టెస్ట్ చేస్తారు. ఇది వ్యాధిని చాలా ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. ఇక ఈ మొత్తం ప్రాసెస్లో వచ్చిన డేటాని స్క్రీనింగ్ నుండి డయాగ్నోసిస్ వరకు ప్రతిదాన్ని నిక్షయ్ అనే డిజిటల్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లోచార్ట్ ఉంది గదా, ఇది ఫీల్డులో పనిచేసే హెల్త్ వర్కర్లకు ఒక బైబిల్ లాంటిది. ఏ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి, ఎక్స్రే రిపోర్ట్ బట్టి ఏ టెస్ట్ చేయాలి, దాని రిజల్ట్ని బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చాలా స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల కన్ఫ్యూజన్ ఉండదు, రోగులకు చాలా వేగంగా కరెక్ట్ ట్రీట్మెంట్ అందుతుంది.
ఓకే, టెక్నాలజీ, ప్రాసెస్ అంతా సూపర్. కానిదంతా జరగాలంటే ప్రజల సహకారం ఉండాలి కదా. అందుకే ఈ మొత్తం మిషన్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాంటిది సమాజ భాగస్వామ్యం. దాని గురించిప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ జన్ భాగీదారీ అంటే ఏంటి? ఇది కేవలం ఒక ప్రభుత్వ పదం కాదు, ఇదొక ప్రజా ఉద్యమం. టీబీని దేశం నుంచి తరిమికొట్టడమనేది కేవలం ప్రభుత్వం పని మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత అనే స్ఫూర్తిని రగిలించే ఒక ఫిలాసఫీ ఇది. మరి ఉద్యమంలో ఎవరున్నారు? అక్షరాల సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర్నుంచి స్థానిక సర్పంచ్ల వరకు, స్వయం సహాయక బృందాలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, యూత్ వాలంటీర్లు. అంతెందుకు, టీబీని జయించిన వాళ్లను టీబీ ఛాంపియన్స్గా మార్చి వాళ్లను కూడా భాగం చేశారు. వీళ్లతో పాటు 20కి పైగా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. దీన్నే ఆల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ అంటారు. ఈ మొత్తం స్ఫూర్తిని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ఒక సామాజిక లక్ష్యం. ఇప్పటివరకు మనం ఈ మిషన్ యొక్క వ్యూహాలు, ఆపరేషన్స్ చూశాం. సరే, మరి దీని లాంగ్ టర్మ్ విజన్ ఏంటి? దీని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోంది? ఇది భవిష్యత్తులో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలకు ఒక మోడల్గా పనిచేయగలదా? ఆ విషయాలు చూద్దాం. ఈ మొత్తం ప్రచారాన్ని ఒక పక్కా ప్లాన్తో కేవలం 100 రోజుల స్ప్రింట్ మోడల్లో నడిపించారు. చూడండి, మొదటి 10 రోజులు ప్రచారాన్ని లాంచ్ చేసి అందర్నీ మొబిలైజ్ చేశారు. ఆ తర్వాత 11 నుంచి 70వ రోజు వరకు హై రిస్క్ గ్రామాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించారు. ఆ తర్వాత 71 నుంచి 90 రోజుల మధ్యలో ఎవరైనా మిస్ అయ్యారా, చేరుకోలేని ప్రాంతాలేమైనా ఉన్నాయా అని చూసి వాళ్లపై దృష్టి పెట్టారు. ఇక చివరి 10 రోజులు ఒక ఫైనల్ పుష్, టార్గెట్ చేసిన గ్రామాల్లో 100% కవరేజ్ అయ్యేలా చూసుకున్నారు. ఎంత పకడ్బందీ ప్లానింగ్ గదా! ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మిషన్ కేవలం రోగాన్ని గుర్తించి వదిలేయదు, రోగికి సమగ్రమైన మద్దతు ఇస్తుంది. ఉదాహరణకు, నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా మంచి ఆహారం కోసం డబ్బులిస్తారు. నిక్షయ్ మిత్ర అనే కమ్యూనిటీ వాలంటీర్లు రోగికి అండగా ఉంటారు. అలాగే హైరిస్క్ పేషెంట్లకు ప్రత్యేకమైన కేర్ ప్లాన్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ అనారోగ్యం వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. అంటే ఇది కేవలం ట్రీట్మెంట్ కాదు, ఒక సంపూర్ణ సంరక్షణ వ్యవస్థ. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ టెక్నాలజీ, ఇంకా సమాజ శక్తి, ఈ మూడంటినీ కలిపి వాడిన ఈ అద్భుతమైన మోడల్ భవిష్యత్తులో మన దేశం ఎదుర్కోబోయే ఇతర ప్రజారోగ్య సవాళ్లకు కూడా ఒక బ్లూప్రింట్ కాగలదా? ఇది కేవలం టీబీపై గెలుపు మాత్రమేనా, లేక ఆరోగ్య రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోందా? ఆలోచించాల్సిన విషయం.